ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం డైరెక్టర్స్కి ఆ టైం కన్స్ట్రెయిన్ ఇచ్చినప్పుడు పాపం చాలా కష్టపడతారు. బికాస్ దే నీడ్ టు మీట్ ద టార్గెట్. ప్రొడక్షన్ హౌస్కి హ్యాపీ చేయాలి, కాంటెంట్ బాగా రావాలి, యాక్టర్స్ని కంఫర్టబుల్గా పెట్టుకోవాలి, ఆన్ టైం ఒక కాల్ షీట్ ఎక్స్ట్రా అవుతే అది కథ మీదనే ప్రెషర్ పడుతుంది. అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి ఒక్కరిని క్వశ్చన్ వేస్తుంటుంది ఈ క్యారెక్టర్. ప్రతి ఒక్కరు ఆ క్వశ్చన్తో పాటు ఆన్సర్ చేస్తూ ఆన్సర్లోనే ఇంకో క్వశ్చన్ ఉంటుంది. సపోజ్ రవివర్మ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ నాతో మాట్లాడేటప్పుడు ఆన్సర్ ఇస్తుంది, బట్ ఆన్సర్లో ఇంకో క్వశ్చన్ వస్తుంది, దానికి ఇంకో క్వశ్చన్ వేస్తారు. సో మోర్ ఆఫ్ వర్బల్ ఇన్వెస్టిగేషన్, వర్బల్ కాన్వర్సేషన్ ఉంటుంది అనమాట. సో తిన క్యారెక్టర్ వచ్చేసరికి యూ ఫీల్ బ్యాడ్ ఫర్ హర్, అట్ ద సేమ్ టైమ్ యూ ఫీల్ యాంగ్రీ ఆన్ హర్. అంటే తన మీద మీకు బాధ వస్తుంది, అంటే బాధపడతారు, అట్ ద సేమ్ టైమ్ కోపం కూడా వచ్చేస్తుంది. తన క్యారెక్టర్, ద వే హి హస్ రిటన్ ద ఆర్క్ ఆఫ్ ఈచ్ క్యారెక్టర్, తన క్యారెక్టర్ ఉంది. అరే ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా చేస్తారు ఒక మనుషులతో, పాపం ఆ ఫీల్ వస్తుంది. ఈయనైతే ఇంకేం చేయాలి, గ్రేట్ హస్బెండ్. And we're all excited. Yeah, we're all excited for the movie. And Harika, hi. హాయ్. చాలా క్యూట్ గా ఉన్నావు. థ్యాంక్ యూ, మీరు కూడా. థ్యాంక్ యూ. సో అసలు సెట్స్ లో నీతో ఫుల్ ఫ్రెండ్లీగా, అంటే నేను ఫుల్ ఆట పట్టించింది ఎవరు? ఆట పట్టించిందంటే ఎవరి క్యారెక్టర్స్ లో వాళ్ళు ఉన్నారు అంత. ఓన్లీ For more videos like this, subscribe Big TV channel.